ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగ్రహ మార్పు అంటే ఒక రాశి నుంచి మరో రాశికి కుజుడు 45 రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు. సహజంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఇక్కడ కుజగ్రహ మార్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు కుజుడు ఏ రోజున మారుతున్నాడో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా కుజగ్రహం వచ్చేటప్పుడు సెప్టెంబర్ 13వ తారీఖున రాత్రి 9:23 కన్యారాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తారు. అంటే ఎప్పటివరకు అక్టోబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 3:42 వరకు కూడా కుజుడు శుక్రక్షేత్రమైన తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా రమారమి 45 రోజుల పాటు ఉంటాడు. అంగారగ్రహం యొక్క కారకత్వాలు మనం తెలుసుకోవాలిగా ముందు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంగారకుడు వల్ల ఎలాంటి ఫలితాలు, ఎలాంటి కారకత్వాలను మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ సాహస శస్త్ర అగ్ని సందర్శోత్పాటన భాతృకుజ అంటారు. అంటే ఏదైతే మనం కుజగ్రహం యొక్క కారకత్వాలు తెలుసుకుంటే కుజుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనం శాస్త్రం ద్వారా తెలుసుకున్నట్టు ఉంటుంది. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు, అలానే కోర్టు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, కోర్టు, రక్షణ శాఖ, న్యాయవాదులు, జడ్జీలు, అలానే శారీరక సంబంధాలు, కెమికల్ కంపెనీసు, అలానే మార్కెటింగు, భూమి, ఇండ్ల నిర్మాణము, న్యాయ వ్యవస్థ, రక్షణ భటులు, అలానే మేస్త్రీ పనులు, యంత్ర సామర్థ్యము, యంత్ర సంబంధమైన విషయాల్లో కానీ మెకానికలు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు, ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే అంగారగ్రహం. సాధారణంగా చాలామంది కూడా అంగారగ్రహం గురించి అన్నదమ్ముల మధ్యలో కానీ కోర్టు సమస్యలు కానీ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అలానే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే అంగారక గ్రహం. అంటే సత్వ భూ ప్రాకార అంటారు. అంటే భూమి విషయాల్లో కానీ రోగ ప్రణవ సాహస అంటారు. అంటే రోగాల విషయంలో కానీ సాహసాలు చేయటంలో కానీ శస్త్ర అగ్ని భయాలు అంటారు. అంటే శస్త్రచికిత్సలు కానీ అగ్ని సంబంధించిన భయాలు కానీ అలానే సందర్శన ఉత్పాటన అంటే ఏదైనా సరే మన ఉత్పాతాలు అంటే భయాలు కానీ ప్రమాదాలు కానీ జరగటం ఒకటి. అలానే భాతృ కుజహ అంటారు. అంటే భాతృక కుజహ అంటే ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండటానికి రావటానికి కూడా మంచి స్థానంలో ఉంటేనేమో రాదు, చెడ్డ స్థానంలో కుజుడు అశుభ స్థానంలో ఉంటే కుజుడి యొక్క దోషం అనేది బాగా ఏర్పడుతుంది అని అర్థం. అలానే ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి అనుసరించేవి కావు. జన్మజాతకం వేరు, గోచారం వేరు. గోచారం ఎప్పుడు కూడా 20% అనేది ఉంటుంది. అలానే బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. ఎందుకు గోచారం గురువుగారు చూస్తున్నారంటే ఎంతో కొంత మన అదృష్టం అనేది కొంత ఆవగించంతన్నా ఉండాలి కదా అనే విషయంలో గోచారం కూడా ఒక్కొక్కప్పుడు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పే అవకాశం ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు తమ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా 9వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి అంగారగ్రహం యొక్క మార్పు ఎలా ఉంది అంటే పంచమ రాశ్యాధిపతి అయిన కుజుడు అలానే వ్యయాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉంటాడు. అంటే లాభస్థానంలో ఉంటే చాలా మంచిదే. లాభస్థానంలో ఉంటే ఏంటంటే సహజంగా శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల కుజుడికి శుక్రుడు సముడవుతాడు, శుక్రుడు కుజుడికి సముడవుతాడు. అందువల్ల ఈ శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఆరోగ్యమర్థ లాభంచ అంటాడు. అంటే ఆరోగ్యము అలానే లాభం కలుగుతుంది. ఆరోగ్యమర్థ లాభంచ సంతోషం వస్త్ర లాభాకృత్ అంటారు. అనగానే వస్త్రాలు కొనుగోలు చేయటం, లాభాలు కలగటం, సంతోషంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే యత్న కార్య అనుకూల్యం జరుగుతుందట అక్కడ. అంటే యత్ర కార్య అనుకూలత్వం అంటారు. అలానే ధైర్యం అంటే ధైర్యం కలుగుతుందట. ధైర్యం ఏకాదశే కుజహ అంటారు. అంటే ధైర్యం కలుగుతుంది. అంటే ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యమర్థ లాభంచ సంతోషం వస్త్రలాభం యత్ర కార్య అనుకూల్యత్వం
ధైర్యం మేకాదశే కుజః అంటారు ఇక్కడ. అంటే ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నామో దానికి అనుకూలత ఉంటుంది, ధైర్యం వస్తుంది, విల్ పవర్ బాగా పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, లాభం కలుగుతుంది, సంతోషం, వస్త్రలాభం కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ధైర్యంగా పాల్గొనటం, విజయం సాధించడం, కుటుంబంలో ఆరోగ్యము, ఆర్థిక లాభాలు, ధనధాన్య సంపత్తులు కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయట. అంటే నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, ఆభరణాలు కొనుగోలు చేయటం, విద్యుత్ పరికరాలు, మిషనరీ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలు చేయటం, ఇవ్వని బాకీలు కూడా ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మొండి బాకీలు వసూలు జరుగుతాయి, కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి, పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి 11వ స్థానంలో కుజుడు కుటుంబంలో ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. ఫ్యామిలీ పరంగా భార్యాభర్తలకు కానీ, పిల్లలకు కానీ, తండ్రి తల్లికి కానీ, అన్నదమ్ములకు కానీ, అక్కా చెల్లెళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు, ధనధాన్య సంపత్తులు కలిగే అవకాశాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారట వీళ్ళు. అలానే ఆభరణాలతో పాటు విద్యుత్ పరికరాలు, ఏదైతే మనం వ్యాపారం చేయాలదలుచుకున్న ఆ వ్యాపారంలో మిషన్లు, వాహనాలు కొనుగోలు చేయటం, అంటే వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలించటం, రావాల్సిన బాకీలు కూడా వసూలు కావటం, ఇవ్వని బాకీలు కూడా ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే మొండి బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళ విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి 11వ స్థానంలో అంగారకుడు అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నేను చెప్పే కొన్ని పరిహారాలు ఉంటాయి, ఆ పరిహారాలు మీరు పాటించండి. ఆ పరిహారం వల్ల మరింత మేలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ కుజుడు శుక్రుడికి సముడవుతాడు. శుక్రుడు కూడా కుజుడికి సమత్వం అనేది ఒకటి ఉంది. అక్కడ ఎవరికైతే మనకి కుజుడు ప్రభావం వల్ల ప్రమాదాలు జరుగుతున్న వ్యక్తులు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ, భూ వివాదాలు కానీ ఉన్న వ్యక్తులు ఎలాంటి మంత్రాలను చదవాలి? నిజంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎలాంటి మంత్రాన్ని చదవాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే మంగళవారం పూట కుజహోర అనేది ఉంటుంది. ఆ కుజహోరలో ప్రాతకాలంలో ఆ మంత్రాన్ని చదవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు ఉపశమనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గురువుగారండి, నాయకంటి గారు, నాకు ప్రమాదాలు జరుగుతున్నాయండి అని చెప్పేవాళ్ళు తప్పకుండా అంగారకాయుధే శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని మనం చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఉదయం పూట కుదిరితే ఉదయం పూట చదవండి, లేకపోతే సాయంత్రం పూట అయినా చదువుకోవచ్చు, దాని తప్పేమీ లేదు. అలానే మాకు భూ వ్యవహారాలు ఉన్నాయి, భూమికి సంబంధించిన పంచాయతీలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అనే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు చదవాల్సిన మంత్రం ఏంటంటే, వీలైతే తెలిసిన వాళ్ళు, వేదమంత్రం తెలిసిన వాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం. కానీ ఒకవేళ వేదమంత్రం మాకు తెలియదండి, మేము వేదం నేర్చుకోలేదు అని చెప్పిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే తత్పురుషా విద్యే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు చదువుకోవాలి మంగళవారం పూట. చదువుకోవటం వల్ల కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, భూ వివాదాలు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే కుజదోషం వల్ల వివాహం కాలేదనే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. జన్మజాతకంలో 2, 4, 7, 8, 12 స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం అని, 13 నక్షత్రాల కుజదోషం వర్తించదు. ఆ వర్తించని వాళ్ళు చదవక్కర్లేదు, వర్తించే వాళ్ళు ఉంటారు. కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉండదు. కొన్ని లగ్నాల వాళ్ళ కుజదోషం ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని లగ్నాల వాళ్ళ ఎగ్జంప్షన్ ఉండదు. అలాంటి వ్యక్తులు ఏమి చదవాలి అనంటే అంగారకుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఎలాంటి ఆరాధన చేయాలి మరి? అంగారకుడు అంటే కందులు దానం చేయటం మంగళవారం, ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగులు, ఎర్రని చెప్పులు దానం చేయటంతో పాటు అంగారకుడి యొక్క అభిషేకాన్ని చేయాలి. అంగారకుడు అంటే మనకి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, ఆ నవగ్రహాలు అంగారకుడు ఉంటాడు. పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో, దానితో పాటు ముఖ్యంగా మనం ఎలాంటి అభిషేకం చేయాలి అంటే అంగారక పాశుపతాశ రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది 10 శివలింగాలకి.
అలానే అంగారకుడు ఎప్పుడైనా సరే అభిషేకం చేసేటప్పుడు దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. దానితో పాటు బ్రాహ్మణులు చేస్తూ ఉండగా మీరు ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ఖచ్చితంగా అంగారకాగ్ని శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆ పురోహితుల ద్వారా మన అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా కుజుడి యొక్క దోషం పోతుంది. అలాంటి జడ్జెస్ కానీ, న్యాయవాదులు కానీ, శస్త్రచికిత్సలు కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ, మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి అంగారక పాశుపదాస్త్ర రుద్రాభిషేకము అలానే అంగారక హోమం చేసుకోవటం కూడా చాలా మంచిది. అంగారక హోమానికంటే కూడా చాలామంది అంగారక పాశుపదాస్త్ర రుద్రాభిషేకంతో పాటు అంగారక పాశుపదాస్త్ర హోమం చేసుకుంటే బీజాక్షరాల సంపుటీకరణతోటి హోమం అనేది ఉంటుంది. అలాంటి హోమం చేసుకుంటే చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంగారకుడు ఏదైతే మన జన్మజాతకంలో కానీ గోచారరీత్యా కానీ దోషం అనేది ఉంటుందో ఆ దోషానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా అంగారకుడి యొక్క ఆరాధన చేసుకోవటం అంటే వీలైతే శనివారం కానీ ఆదివారం కానీ 2 జంట సర్పాలను దానం చేయాలి. జంట సర్పాలు అంటే వెండితో చేసింది కానీ లేదా రాగితో కానీ చేసిన సర్పాలు ఏవైతే ఉంటాయో మనకు షాపులో దొరుకుతాయి. అలాంటి జంట సర్పాలని బ్రాహ్మణోత్తముల చేత పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకి వస్త్రదానము, గుడదానము, అలానే కందులు, దాంతోపాటు 2 జంట సర్పాన్ని, అలానే నెయ్యిని ఆజ్యాన్ని దానం చేయటం వల్ల మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో కుజదోషం పోవడానికి మార్గం ఏమిటి అంటే ఇలాంటి వివాదాలు ఉన్న ఇళ్ళు కొనుగోలు చేయలేకపోతారు, ఇళ్ళు దగ్గరికి వచ్చేటట్టు వచ్చి లోన్లు రాలేకపోతుంటాయి, ఆ ఇంటి మీద ప్రమాదాలు, పొలాల యొక్క గొడవలు, పక్కింటి వాళ్ళతో ఎదుటి వాళ్ళతో గొడవలు, కాంపౌండ్ వాళ్ళ నుంచి గొడవలు, రియల్ ఎస్టేట్ రంగం సరిగా సాగని వాళ్ళు, కెమికల్ కంపెనీలు నడవని వాళ్ళు, ఇలాంటి వ్యక్తులను అగ్ని వల్ల భయం కలిగే వాళ్ళు, ఇలాంటివన్నీ శస్త్రచికిత్సలు చేసుకోలేని వాళ్ళు, ఆపరేషన్ నేను చేసుకోలేకపోతున్నాను భయం కలిగే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యాయవాద వ్యవస్థలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళున్నా, ప్రమోషన్ రాని వాళ్ళున్నా, మేనేజ్మెంట్ చేసే వ్యక్తులున్నా, సైన్యంలో పాల్గొన్న వ్యక్తులు కానీ, మెకానికల్ లైఫ్లో అంటే బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు, ఏదో ఒక షాప్ పెట్టుకుంటారు, మెకానిజం అనేది కరెక్ట్గా సాగలేకపోతుంది, వ్యాపార అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండదు. అలానే బాలారిష్ట గండదోషాలు, కుజుడితో ఏర్పడే బాలారిష్ట గండదోషాలు, అగ్ని భయాలు ఉన్నట్టుండి ఉలిక్కి పట్టడం, భయం కలిగే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఇక్కడ ఏదైతే కుజుడు ఏదైతే తులారాశిలో సంచారం చేస్తున్నాడో ఆ తులారాశికి అధిపతి శుక్రుడు. కుజుడికి శుక్రుడు సముడవుతాడు, శుక్రుడికి కూడా కుజుడు సమవుతాడు. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అంగారగ్రహం యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మేరకు కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.